59 ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 559 పాత నిబంధన అందరూ కూడా తీయడానికి ప్రయత్నం చేయండి. 559 ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. రెండవ భాగం మనకు అవసరం లేదు, కానీ ప్రస్తుత వాక్య భాగానికి మొదటి వాక్య భాగాన్ని మనము చూద్దాం. ఈ రాత్రి ధ్యానం చేద్దాం. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు. అంటే ప్రారంభము కంటే ముగింపు శ్రేష్టమైనది అని అర్థం. చాలామంది ఈరోజు చాలామంది ప్రారంభం చాలా గొప్పగా చేస్తారు, చాలా గొప్పగా ఉండిద్ది. కానీ ముగింపుకు వచ్చేసరికి వారి విశ్వాస జీవితంలో ముగింపు అనేది సరైన విధానంలో ఉండదు. ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేవుడు ప్రారంభానికి దేవుడు మాత్రమే కాదు, కానీ ప్రారంభము కంటే ఆయన ముగింపునే చూస్తున్నాడు. అంటే ప్రారంభానికి దేవుడు, అదే క్రమంలో ముగింపుకు కూడా దేవుడు. సో నా జీవితం ప్రారంభం విషయమై దేవుని వాక్యం చెప్తుంది, ఒక పాపి రక్షణ పొందితే పరలోకంలో మహా సంతోషమని. నేను రక్షించబడినప్పుడు ఎంత సంతోషముగా దేవుడు నా విషయమై ఉంటాడు అంటే చాలా సంతోషిస్తాడు. అమ్మా, నేను రక్షించబడ్డప్పుడు దేవుడు నా విషయమై చాలా సంతోషిస్తాడు. ఆ క్రమంలో అనుదినము నా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న క్రమంలో నేను అనుదినము కూడా నా ముగింపుకు వస్తున్నప్పుడు నేను ఎలాంటి విధానంలో ముగిస్తున్నాను, నా ముగింపు ఎలా ఉంటుంది అనే విషయమై నేను పరీక్షించుకోవడం అనేది చాలా అవసరం. ఇప్పుడు మీ దృష్టిలో ఒక ఆలోచన నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఏంటంటే, పరీక్ష అనేది మంచిదా కాదా చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. 3-4 వచనాలు చదువుకుందాం. తీసారా? కొత్త నిబంధన 172. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికై ఉన్న వాడినని ఎంచుకొని ఎడల తను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించుకొనవలెను. ఏం చేయాలి? పెద్దగా చెప్పాలి. ఏం చేయాలి? తాను ఏ పని చేస్తున్నాడో, నేను ఏ పని చేస్తున్నానో అనే విషయమై ప్రతి ఒక్కరం కూడా మనము ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి. ఈ పని నేను చేస్తున్నప్పుడు, ఈ పని నేను చేసే విషయమై ఇది నేను చేయవచ్చా చేయకూడదా, ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చేయడానికి ఈ పనికి నేను వచ్చాను, లేదా 3 ప్రశ్నలు ఎప్పుడు మనం వేసుకోవాలి. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఏం చేస్తున్నాను. ఈ 3 ప్రశ్నలు నేను వేసుకుంటున్న అనుదిన జీవితంలో, విశ్వాసంలో నేను ముందుకు కొనసాగలిగితే ప్రతిదినము నేను ఏ పని చేస్తాను దాని విషయమే పరీక్షించుకోగలుగుతాను కనుక దానిని బట్టి నేను దేవునిలో అతిశయించబడే వ్యక్తిగా నేను ఉంటాను. చదివితే వాక్యం అంటాడు, అప్పుడు ఇతరులను బట్టి కాక తను బట్టి అతనికి ఏం కలుగుతుంది? అతిశయం కలుగుతుంది. మనం చాలాసార్లు పక్కనోడు మనం పొగిడితే చాలు భూమి మీద నిలబడం. పక్కనోడు మనల్ని ఒక మాట అంటే భూమి మీద మనం చెప్పండి, పక్కనోడు మనల్ని అంటాం కాదు, పక్కనోడు మనల్ని పొగడటం కాదు, కానీ మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవడం అనేది అవసరం. ఈ రాత్రి నా ప్రశ్న ఏంటంటే, మన జీవితాల్లో మనం ముగింపుకు వస్తున్న ప్రతి సమయం కూడా మన ముగింపు విధానాన్ని మనం ఎలా ముగించగలిగే వారమై ఉన్నాం. ముగింపు అనేది చాలా అవసరం మన జీవితాల్లో. ముగింపు అనేది మహిమకరంగా లేకపోతే, ముగింపు అనేది శ్రేష్టమైనదిగా లేకపోతే, ముగింపు అనేది గొప్పగా లేకపోతే మన ప్రారంభానికి విలువ ఉండదు. సో చాలామంది ఈరోజు విలువ విషయమై లేకపోతే గొప్ప విషయమై ప్రారంభంలో చాలా గొప్పగా ఉంటారు, కానీ ముగింపుకు వచ్చేసరికి ఒకసారి ఆలోచన చేయండి. మీ విశ్వాస ప్రయాణంలో రక్షణ పొందిన తర్వాత నుంచి ఈరోజు వరకు
మీ తోటి విశ్వాసుల విషయమై ఎంత మటుకు నువ్వు ప్రారంభం నుండి ఎప్పుడు రక్షణ పొందావో ఈ రోజు వరకు వారు నీతో వస్తున్నారా? సరే, ఇప్పుడు వారిని పక్కన పెడితే నీ విషయమై నువ్వు ఆలోచన చేస్తే ఎన్ని మార్లు దేవుని సన్నిధి రాకుండా వెళ్ళి నీకు సొంత పనులు పడ్డప్పుడు వెళ్ళిపోయిన దినాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఎప్పుడు నాతో మాట్లాడతాడు. అతనికి వచ్చే ఆలోచనలు చాలా గొప్పవి, మంచిగా ఆలోచనలు వస్తాయి. అన్న అదన్నా ఇదన్నా అంటాడు. నేను అన్నిటికీ జవాబు చెబుతా. తన మనసులో ఒక ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచన బయటికి తీసుకురాడు, ఆలోచన చెప్పడు. నేను ప్రతి సమాధానం ఆ వ్యక్తికి అర్థమయ్యేటట్టు చెప్తాను, కానీ అతనికి సంతృప్తి ఉండదు. అలా మారాలన్నా, అలా ఉండాలన్నా, అలా జరగాలన్నా అంటాడు. నేను అంటాను, అరే పిచ్చోడా, ఏది ప్రారంభించబడినా ఏది జరగాలన్నా ముందు లోకం ఏదో మారాలని నువ్వు ఆలోచన చేయదురా. ముందు నీవు మారడానికి ప్రయత్నం చేయి. నీవు మార్పు చెందితే, నిన్ను నీవు మార్చుకోగలిగితే ఆటోమేటిక్గా నిన్ను బట్టి ఇతరులు కూడా ప్రభావితం చెందుతారు, వారిలో కూడా మార్పు కలిగిద్ది అని చెప్పారు. ఆ మాటకి ఎన్నోసార్లు విన్నాడు, కానీ ఇటు విన్నాడు, ఇటు వదిలిపెట్టాడు. నా మాట అర్థమైందా? ఈరోజు కూడా చాలామంది ప్రారంభం మాత్రం గొప్పదే, కానీ ముగింపుకు వచ్చేసరికి ఎంత మటుకు మనం శ్రేష్టమైన వారికి ముగించగలుగుతున్నాం? విశ్వాస విషయంలో, ప్రార్థన విషయంలో, నమ్మకత్వం విషయంలో, యథార్థ విషయంలో, ఇరుగు పొరుగు వారి విషయమే కానీ, మన ఆధ్యాత్మిక విషయమే కానీ, మన భౌతిక విషయమే కానీ, మన ఇంట్లో ఎలాగుంటున్నామో తల్లిగా, తండ్రిగా, లేకపోతే కుమారుడుగా, ఒక సమాజంలో ఉన్నటువంటి వారికి ఒక విశ్వాసిగా మనం ఎలాంటి వారమై ఉంటున్నాం, మన ముగింపుకు వచ్చేసరికి ఏ విధమైనటువంటి సాక్ష్యము గల వారమే మనం బయటకు వస్తున్నాం అనే విషయాన్ని గురించిన ఆలోచన మనము ఎల్లప్పుడూ చేయాలి. ఒక రోజుతో కాదు, సంవత్సరం అంతంతోనే కాదు, మనం ఎల్లప్పుడూ అనుదినము కూడా స్వపరీక్ష మనము చేయాలి. 2 విషయాలు నేను చెప్తాను. యజమానుడు మరలా వస్తాడు. ఎందుకు వస్తాడు? ఒకటి లెక్క చూడడానికి, రెండోది ఫలము వెతుకుతూ వస్తాడు. మీరు గమనిస్తే లూకాసు సువార్త 13వ అధ్యాయంలో 6వ వచనం నుంచి నాకు తెలిసి దాదాపు గత ఆదివారం దైవజనులు మీతో మాట్లాడి ఉంటారు. లూకాసు సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదివితే ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. ఇప్పుడు యజమానుడు ఎందుకు వచ్చాడంటే, అంజూరపు చెట్టు ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కాబట్టి అంజూరపు చెట్టు ఈ సంవత్సరమైనా ఫలించిందా లేదా అన్న విషయమై దాని ఫలములు వెతుకుతూ అక్కడికి వచ్చాడు. రెండవది, యజమానుడు మరలా ఎందుకు వస్తాడంటే, యజమానుడు లెక్క చూడడానికి వస్తాడు. ఒకటి ఫలము చూడడానికి, 2 ఎందుకు వస్తాడంటే లెక్క చూడడానికి. ఈ మాట ఎక్కడ అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మీరు చూస్తే ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు దేశాంతరం వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పనివారిలో 3 పిలిచి ఒక్కొక్క వ్యక్తికి కొంత తలాంతులను ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కొంతకాలమైనప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, యజమానుడు మరలా తిరిగి వచ్చాడు. వచ్చి వారికి ఇచ్చిన తలాంతుల విషయమై ఆయన ఏం అడిగాడు? లెక్క. హలో చెప్పండి, దొరికిందా ఆ మాట? మత్తయి సువార్త 25వ అధ్యాయం ఎన్నో వచనాన? 19. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం. తిని ఒక నిమిషం, పేజ్ నెంబర్, కొత్త నిబంధన పేజ్ నెంబర్ 26. బహుకాలం అయిన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద ఏం చూసుకున్నాడు? ఇప్పుడు యజమానుడు మరలా వస్తున్నాడు, మరలా రాబోతున్నాడు. ఇప్పుడు యజమానుడు వస్తున్నప్పుడు 2 కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒకటి దేని కొరకు చెప్పండి, పెద్ద చెప్పండి, దేని కొరకు? ఫలము కొరకు ఎదురు చూస్తున్నాడు. రెండవది దేని కొరకు ఎదురు చూస్తాడంటే లెక్క చూడడానికి వస్తున్నాడు ఆయన. ఏ వ్యాపారం ప్రారంభించినప్పుడు ప్రతి సంవత్సరము ఫైనాన్షియల్ ఇయర్ అని ఉండిద్ది, ఆర్థిక సంబంధమైనటువంటి సంవత్సరంగా ఉంటుంది. రేపు మార్చి వస్తే అన్ని బ్యాంకులో లావాదేవీలు కానీ అన్నీ ఎంత వచ్చినాయి, ఎంత పోయినాయి, ఎంత మిగిలినాయి, ఎంత జరిగింది, ఏంటి అని అన్నీ చూస్తారు. అలాగే ఏ వ్యాపారం ప్రారంభించినా అన్ని వ్యాపారాల్లో మనము ఈ సంవత్సరము ఈరోజు ప్రారంభించాం, మరలా వచ్చే సంవత్సరానికి లేదా ఈ సంవత్సరానికి మనము ఈ రోజుకి ఎంత పెట్టుబడి పెట్టాం, ఎంత వచ్చింది ఏంటి అనేది ఖచ్చితంగా వ్యాపారస్తులైనటువంటి అందరూ కూడా లెక్క. హలో చెప్పండి, లెక్క చూసుకొని వారు ఎవరంటే దేవుని పిల్లలే.
అవునా కాదా? మరొక మాటను చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక పేజీ నెంబర్ 222 కొత్త నిబంధన 222. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 19, 20 వచనాలు. 20 వచనాలు చదువు. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరుగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను ఏం చేసుకోవాలి? పెద్దగా చెప్పండి, ఏం చేసుకోవాలి? సమ్మతిపరచుకుంటే అర్థం ఏంటి? అయిపోయిందా? చూడలేదా? 222 చూడాలి. చదివాను, అయిపోయింది. మీరు నాకెళ్ళి చూడాలి. చదవకపోతే మరలా చదువుతా. సారమంటే అయిపోయిందా? చూడండి, అయిపోయిందా? అవలేదా? దొరకలేదా? మన అక్కకు దొరకలా. 222 కొత్త నిబంధన పేజీ నెంబర్ 222 దొరికిందా? రైట్, చదవండి ఆయన మరలా. 20 వచనం. ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక. ఒక నిమిషం ఆగుదాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడికి ఏం తెలుసు అనుకుంటాం. ఇంకా ఈ రోజుకి కొంతమంది ఆలోచించే ఆలోచనలో దేవునికి తెలియందే ఉందిలే అనుకుంటూ దేవునికి తెలియందే ఉంది అనుకుంటారు, దేవునికి తెలిసింది కూడా ఉంది అనుకుంటారు. నా ప్రశ్న ఏంటంటే, నా గురించి సావుకి తెలీదా, నా గురించి దేవుడికి తెలియదా అని కొంతమంది అంటారు తెలివిగా. నా ప్రశ్న ఏంటంటే, మరి సావుకుడికి నీ గురించి తెలిస్తే, దేవునికి నీ గురించి తెలిస్తే, నీ విషయమై నీవు ఎలా ఉన్నావో నీవు పరీక్ష చేసుకుంటే కొరకై నువ్వెందుకు ఆలోచన కలిగి లేవు? అది నా ప్రశ్న. మనం తెలివిగా సమాధానం చెప్పుకుని తప్పించుకోవడానికి అలవాటు పడ్డాం మన విశ్వాస జీవితంలో. ఆదాము కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఆదాము తప్పించుకోలే. దావీదు అంటాడు, అయ్యా నేను వేకు రెక్కలు కట్టుకొని ఆకాశానికి నువ్వు అక్కడ చెప్పండి, అక్కడ పెద్ద చెప్పండి, అక్కడ ఉన్నావు. నేను సముద్రపు దిగంతువులకు వెళ్ళినా నువ్వు కూడా అక్కడ. నీకు మరుగై ఉన్న చోటు ఏముందయ్యా? ఏది లేదు. పాట పాడతాం కదా, ఆకాశముకి ఎక్కిపోయిన అక్కడ నీవు ఉన్నావు, పాతాళముకు వెళ్ళిన నీవు అక్కడ ఉన్నావు. సో ఏది స్థలము కూడా దేవునికి మరుగై ఉన్నది లేదు. కనుక మనం ఏం చేస్తున్నాం? చాలామంది అంటే ఆదాము కూడా ఏం చేశాడు? దాక్కుంటే నేను దేవునికి కనపడను అనుకున్నాడు. కానీ దేవునికి కనబడకుండా ఉందా? దావీదుకి క్షమించండి, ఆదాముకి తెలియదా? దేవునికి తెలియదు ఆదాము ఎక్కడున్నాడో. అందుకే ఎక్కడున్నావు అని అడిగినప్పుడు మన దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని సిగ్గుపరచం, మనల్ని అవమానపరచం ఆయనకి ఇష్టం లేదు. అందుకే మనల్ని ఎంతగా ప్రేమిస్తానంటే మనల్ని సిగ్గుపరచం, అవమానపరచం ఇష్టం లేదు కనుక ఆయన ఎరిగిన వాడై ఉన్నప్పటికీ ఆదాము మాట్లాడే వరకు కూడా దేవుడు ఎదురు చూస్తూనే వచ్చాడు. అర్థమైనా మాట్లాడింది? ఒకసారి ఆలోచన చేయండి. 2 మార్లు పిలిచాడు దేవుడు, ఆదామా నువ్వెక్కడున్నావు, ఆదామా నువ్వెక్కడున్నావు. అర్థమైనా మాట్లాడేది? దేవుడు సిగ్గుపరచువాడు కాదు గనక, మనల్ని అవమానపరచువాడు కాదు గనక, అందుకే ఆదాము పారిపోయినా దాక్కున్నా ఆదాము మరలా తిరిగి మాట్లాడి చేసిన దానిని చెప్పేదాకా దేవుడు అక్కడి నుంచి వెళ్ళల. ఆమె మీకు అర్థమవుతుంది దేవుని స్వభావం ఏంటో, దేవుని విధానం ఏంటో మీకు అర్థమవుతుందా? ఆలోచన చేయండి. ఈరోజు చాలామంది నా ఆలోచనల కంటే చాలామంది ఆలోచన చేసే ఆలోచన అంటే దేవుని కంటే ఎక్కువగా నేనే ఆలోచన చేస్తానన్నట్టుగా ఫీల్ అయిపోతారు కొంతమంది. నా భారం నేనే మోసుకుంటా, లేకపోతే ఇంకోటిగా వేరే విధంగా ఆలోచిస్తారు. చూడండి, ఇక్కడ వాక్యం ఏమిటంటే, ఆయన దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఏమై ఉన్నాడు? ఎరిగిన వాడే ఉన్నాడు. చెప్పండి ఈ మాట అందరూ చదువుదాం. దేవుడు మన హృదయము కంటే అధికుడై
సమస్తమును ఎరిగి ఉన్నాడు. మనం చెప్దాం, దేవుడు మన హృదయం కంటే, దేవుడు నా హృదయం కంటే, మనం చెప్పండి, దేవుడు నా హృదయం కంటే, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? కొంచెం కాదు, కొద్దిగా కాదు, ఎక్కడో కాదు, సమస్తమును కూడా ఎరిగినవాడు ఆయన. ఆమేన్. మన హృదయం కంటే సమస్తమును ఎరిగినవాడు కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏ ఏ విషయాల్లో మన యందు దోషారోపణ చేస్తుందో ఆయా విషయంలో మనము ఆయన ఎదుట మన హృదయంలో ఏం చేసుకోవాలి? సమ్మతి అంటే అదే ఇందాక నేను చెప్పిన అర్థం. అంటే లెక్క చూసుకోవాలి దేవునితో. దేవునితో మనం ఎలా ఉన్నామో, దేవునితో ఎలా నడుస్తూ వచ్చామో, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలాగా ముందుకు సాగుతూ ఉన్నామో అనే విషయమై మనము దేవునితో ఏం చేసుకోవాలంటే లెక్క చూసుకోవాలి. నా హృదయము దేవునితో సమ్మతి పరచుకోకపోతే, నా హృదయము నేను దేవునితో ఎలా ఉన్నాననే విషయమే నేను లెక్క చూసుకోకపోతే, నేను దేవుని ఎదుట ఎన్నడూ కూడా ధైర్యముగా నిలబడలేను. దేవుని వాక్యం చెప్తున్న తర్వాత వచనంలో, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల, దోషారోపణ చేయకపోతే మనము దేవుని ఎదుట ధైర్యము గలవారుగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా ఉంటామంట? ధైర్యము గలవారుగా ఉంటాం. దేవుడు మనల్ని పారిపోయేవారుగా ఉండాలనుకోవట్లా, ఆయన ఎదుట ధైర్యము గలవారుగా నిలబడాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడు ధైర్యం గలవారుగా నిలబడతామంటే, మన విషయమై మన హృదయం ఏ విషయంలో మనం ఒప్పుకొనుట కొరకై మన హృదయము దోషారోపణ చేస్తుందో వాటిని మనం తప్పనిసరిగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మనం దేవునితో మన హృదయాన్ని సమ్మతి పరుచుకోవాలి. ఆమేన్. నేను సమ్మతి పరుచుకోకపోతే దేవునితో ధైర్యంగా నిలబడలేను. ఈ రోజుకి చాలామంది దేవుని సన్నిధి రావట్లేదంటే ఎక్క అంటారు. హలో, నా మాట అర్థమైందా? అంటే వారికి ఏం చెప్పాలో కూడా కాదే ఇది అదే అంటారు. కారణం, వారి హృదయము దోషారోపణ చేయబడుతున్నా దేవునితో వారి హృదయాన్ని సమ్మతి పరుచుకోలేని వారిగా ఉన్నారు కనుక, అందుకే వారు దేవుని ఎదుటకు ధైర్యముగా రాలేని వారుగా ఉన్నారు. పెద్ద చెప్పలు ఏం మేలు? ముగింపు మేలు. హల్లెలూయా. తలపేసి పెద్ద చెప్పను. హల్లెలూయా. సో ప్రారంభం కంటే ఏం మేలు చెప్పండి? ఇశ్రాయేలు గురించి ఆలోచన చేయండి ఒకసారి. ఇశ్రాయేలీలను దేవుడు విడిపించినప్పుడు ఎంత గొప్పగా ఉంది. కొదువలేదు. అన్ని సమయాల్లో అన్ని విషయాల్లో దేవుడు వారికి తోడై నడిపించాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారితో ఉండి వారు నడిపించినప్పటికీ, కానీ వారి ప్రయాణం విషయమై వారికి ప్రమాణము చేయబడిన ఆ ప్రమాణ దేశానికి వారు చేరుకోలేదు. కారణము, వారు దేవుడిని దేవుడిగా తెలుసుకోలేదు. వారి జీవితంలో దేవుని విషయమై కలిగి ఉండవలసిన విశ్వాసము, వారి జీవితంలో దేవుని విషయమై వారు కలిగి ఉండవలసిన విశ్వాస విషయమే కానీ దేనిలో కూడా వారు దేవుణ్ణి దేవుడిగా తెలుసుకోలేనందువలన వారిలో కలిగిన కఠినత్వమైన హృదయాన్ని బట్టి వారు దేవుని కార్యాలు చూచినప్పుడు, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో చాలా అద్భుతంగా రాయబడుతుంది. చదువుదాం ఆ మాట. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 8 నుంచి చదువుకుందాం. అద్భుతంగా ఉంటుంది. చదువుదామా ఒకసారి. హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనుకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి ఏం చేశారు వారు? ఒక నిమిషం. ఏం చేశారు వారు? చెప్పండి. ఏం చేశారు? దేవుని కార్యాలు చూశారు. ఎన్ని సంవత్సరాలు? పెద్ద చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు కాదు. వారు అరణ్యంలో నడిచిన 40 సంవత్సరాలు వారు దేవుని కార్యములను వారు చూచారు. చూచినప్పటికీ ఏం జరిగింది? వారు దేవుణ్ణి తెలుసుకోలేదు. అంత మాత్రం కాదు, వారు హృదయం కఠినమైపోయింది. తర్వాత వారు దేవునినే శోధించారు. చదువుదాం. చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గము తెలుసుకోలేదు గనుక
నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. 19వ వచనం, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ వారి ప్రయాణం చాలా అద్భుతంగా ప్రారంభించబడింది. దేవుడు వారి కొరకు వారు ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు ఐగుప్తీలో ఏ బంగారం అయితే వారి దగ్గర ఉందో మీరు వెళ్ళి వారు తలుపు కొట్టండి, బంగారం అంతా మీకు ఇస్తాడని చెప్పాడు. దేవుని వాక్యం చెప్తోంది. అటువంటి రీతిలో వారు బయటకు వస్తున్నప్పుడు బానిసలుగా రాలేదు, వారు చాలా ధనికులుగా గొప్పవారిగా వచ్చారు. అందుకే దేవుని వాక్య నిర్మాకాండం 19వ అధ్యాయం అంటాడు, మీరు నా మాట వింటే భూజనం అందరికంటే కూడా నేను స్వకీయ జనముగా చేస్తాను, మీరు నా మాట శ్రద్ధగా వినాలి, నా నిబంధన గైకొనాలని దేవుడు చెప్తాడు. సో వారిని ఎంతగా ఇశ్రాయేలు తన ప్రజలైన వారిని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే వారు విడిపించే విషయమై నేనే దిగి వచ్చానని చెప్తూ వారి ప్రయాణం అంతట్లో కూడా వారిని ఎంతగానో విడివకుండా నడిపించాడు. కానీ వారు ప్రమాణాన్ని వారు దేవుడు వారి జీవితంలో చేసిన ఆ ప్రమాణ వాగ్దానం విషయమై వారు దానిలోకి ఏం చేయలేదు, ప్రవేశించాలి. కారణం, వారి జీవితంలో వారి ప్రయాణంలో వారు దేవుని తెలుసుకోలేదు, పాపము కలిగిన వారే ఉన్నారు, దేవుని శోధించిన వారే ఉన్నారు, ఆఖరికి దేవుని కార్యము చూచినప్పటికీ కూడా దేవునిపై విశ్వాసము ఉంచలేని వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసం ఎన్నిసార్లు తొట్టిల్లిన పరిస్థితులు వచ్చినాయి ఈ సంవత్సరంలో? ఎన్నిసార్లు నువ్వే దేవుని ప్రశ్నించిన దినాలు కూడా వచ్చున్నాయి. ఒకవేళ ప్రశ్నించే పరిస్థితి కూడా వచ్చి ప్రశ్నించిన రోజు కూడా ఉందేమో నీ జీవితంలో. మన దేవుడిలో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన మరొక అవకాశాన్ని మనకిస్తాడు. క్షమించి మరొక అవకాశాన్ని ఆయన, అది అద్భుతమైన విషయం మన దేవునిలో ఉన్నది. ఒక ఉదాహరణ చెప్తా దానికి. మీరు చూడండి, యూదా ఇస్కరియోతు గురించి ఆలోచన చేస్తే, యూదా ఇస్కరియోతు యేసుని అప్పగించాడు. పేతురు కూడా యేసు అప్పగించబడేటప్పుడు, అయ్యా నీవు కాదు నేను చచ్చిపోతా అన్నాడు. నువ్వు అబద్ధం ఆడుతో కోడి కూడా కూస్తా అన్నాడు. నేను చచ్చిన అబద్ధం ఆడను అన్నాడు. దేవుడు చెప్పినట్లుగా చెప్పండి, తాను నాకు తెలీదు అన్న ప్రతిసారి కోడి కొస్తుంది. 3 సార్లు చెప్పాడు, 3 సార్లు అలాగే జరిగింది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యూదా ఇస్కరియోతు తను చేసిన పనిని గుర్తించి నేనేం చేశానో అనే విషయమే తనకు అర్థమైపోయి తను దేవుని దగ్గరికి చేరకుండా తను కలిగిన మనస్తాపాన్ని బట్టి ఊరేసుకొని చచ్చిపోయాడు. పేతురు జీవితంలో పేతురు అలాగన పారిపోలేదు, కానీ మరలా వాక్యం చెబుతుంది పశ్చాత్తాపం కలిగి తిరిగి దేవుని వద్దకు వచ్చాడు కనుక దేవుడు పేతురుని ఏం చేశాడు తెలుసా? అపోస్తులలో ప్రధానమైన వ్యక్తిగా చేశాడు. ఆమె చెప్పండి, మీకు అర్థం కాదు నేను మాట్లాడింది. అంటే మన దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తాడు. సౌలు జీవితంలో కూడా అంతే. సౌలు ఎన్నో మార్లు దేవుడు మాట వినలా, ఎన్నో మార్లు దేవుని ఆజ్ఞను మీరాడు, చేయొద్దన్నదాన్ని చేశాడు. అయినా దేవుడు ఆలోచన గురించి తన ఆలోచన కూడా చెప్పాడు దేవుడు. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో మీరు గమనిస్తే 13వ వచనంలో అక్కడ సమూయేలు సౌలుతో మాట్లాడుతూ యెహోవా నీ సింహాసనాన్ని స్థిరపరచాలనుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను నువ్వు గైకొనక నీవు అవివేకం పని చేసావు, నీ రాజ్యమును ఇజ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచకు యెహోవా ఏం చేశాడు? చూడండి, దేవుని ఆలోచన చెప్తున్నాడు సౌలుకి. కానీ నీవు తప్పిపోయి అవివేకమైన పని చేసావు గనక నీవు రాజుగా ఉండడానికి నీకు అవకాశము అప్పటికి ఎన్నో మార్లు ఇచ్చాడు. చూసారా? అంటే నీ జీవితంలో, నా జీవితంలో అయినా, దేవుని పిల్లైన మనందరి జీవితంలో దేవుని ఆలోచన ఉన్నది, మన ఆలోచన కూడా ఉన్నది. నీ ఆలోచన చొప్పునే నీవు నడిస్తే దేవుని ఆలోచన విషయమై దేవుడు ఏది స్థిరపరచాలనుకున్నాడో అది నీ జీవితంలో ఎన్నడూ జరగదు. నీ ఆలోచనను మానివేసి దేవుని ఆలోచన వైపుగా నీవు మళ్ళితే ఇప్పుడు దేవుడు దావీదుని కనుగొని దావీదుని స్థిరపరిచినట్లుగా నిన్ను కూడా స్థిరపరుస్తాడు. ఇక్కడ లేరు, చచ్చిపోయారా? ఆమెన్ చెప్పండి. హల్లెలూయా.
యేసయ్య ఒకరోజు మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఏమని పిలిచాడు యేసయ్యని? చెప్పండి పెద్దగా. దావీదు యొక్క తాళపు చెవి అని పిలువబడింది, దావీదు యొక్క సింహాసనము అని పిలువబడింది. అంటే చూడండి, దావీదు యొక్క సింహాసనాన్నే కానీ దావీదునే కానీ ఎలా దేవుడు స్థిరపరిచాడు. ఆమె చెప్పండి. నిద్రపోతున్నారు, నిద్ర వస్తున్నప్పుడు 9 గంటల చలికి ఫ్యాన్లు ఆపుకోండి, లేకపోతే ఫ్యాను కావాలి, మనకు అన్నీ కావాలి. మనకి ఏమంటారు దాన్ని, దేనికి ఏది కంఫర్ట్, ఏ ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకూడదు మనకి కదా. ముక్కులెమ్మలు గారాలి, ఫ్యాన్ కావాలి, దోమలు కొట్టకూడదు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఈరోజు నా ప్రశ్న ఒకటే, నీ యొక్క ముగింపు ఎలా ఉంది? నీ ముగింపుని నువ్వు ఎలాగున ముగించబోతున్నావు? గుర్తుపెట్టుకుని మాట. దేవుడు, మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, మానవులైన అందరికీ ఉన్నటువంటి ఒక భయాన్ని గురించి లేకపోతే ఒక విధానాన్ని నేను మాట్లాడతాను. ఏంటంటే, ప్రస్తుతంలో జీవిస్తూ గతాన్ని గురించి ఆలోచన చేస్తారు. గతం అప్పుడు బాగా జరిగింది, అప్పుడు బాగుంది, అప్పుడు అలా ఉంది అని ప్రస్తుతంలో ఉంటూ మరలా భవిష్యత్తులో గతం జరిగితే బాగుంటుంది అనుకుంటారు. అదే క్రమంలో భవిష్యత్తును గురించిన భయంతో జీవిస్తున్నారు. హలో, నా మాట వాస్తవేనా? నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇంకేమైనా వివరించాలా? అర్థమైందా? మరలా చెప్తున్నా. మానవులని అందరి విషయంలో ఉన్నటువంటి ఒక భయం ఏంటంటే, ప్రస్తుతంలో ఉంటూ గతాన్ని గురించి మాట్లాడుతూ, గతము భవిష్యత్తులో జరిగితే బాగుండు మరలా అనుకుంటూ, మరలా భవిష్యత్తులో ఏముందో ఏం జరగబోతుందనే భయము కలిగి. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది తెలుసా? నేను మీడల కలిగిన ఉద్దేశాన్ని నేను ఎరిగి ఉన్నాను, అవి రాబో కాలంలో మీకు నిరీక్షణ కలుగు చేసేవి కానీ హానికరమైనవి కావు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని నమ్మగలిగితే, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన ఆలోచన ఏమై ఉన్నదో, ఆయన ఆలోచన ఎలా ఉన్నదో, ఏ విధముగా ఉన్నదో నా జీవితంలో తప్పనిసరిగా అది నెరవేర్చబడింది. భవిష్యత్తు నా కొరకు ఏముందో తెలియదు, కానీ నా భవిష్యత్తు ఎవరి చేతులు ఉందో నాకు తెలుసు. ఆ నిరీక్షణతో నేను బ్రతకాలి, ఆ విశ్వాసంతో నేను బ్రతకాలి. నా కొరకు భవిష్యత్తు ఏమి దాచి ఉందో నాకు తెలియదు, కానీ నా గమ్యాన్ని నేను చేరుకున్నట్లుగా, నా గమ్యం విషయమై ఎవరు నా కొరకు ఏది సిద్ధపరిచి నా భవిష్యత్తు ఎవరి చేతిలో భద్రపరచబడిందో అది నేను ఎరిగిన వ్యక్తినే ఉండి ఆయనపై విశ్వాసం ఉంచితే నా పరుగును సాఫీగా నేను పరిగెత్తాను. ఆమేన్, హల్లెలూయా. సో రాబోతున్న సంవత్సరము దేవుడు ఒక సఫలపరచబడే సంవత్సరముగా, దేవుడు అన్నిటికీ కుదురుబాటు కలుగు చేసే సంవత్సరముగా, అన్నిటినీ నెరవేర్చగలిగిన సంవత్సరముగా దేవుడు మనకు వాగ్దానం చేశాడు. కనుక ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలంటే, మన పరుగు విషయమై సక్రమంగా ముగించాలి. ఇప్పుడు నూతనంగా మనం విడిచిపెట్టేదాన్ని విడిచిపెట్టాలి, ఎత్తుకోవాల్సిందాన్ని ఎత్తుకోవాలి, పట్టుకోవాల్సిందాన్ని పట్టుకోవాలి. నా పరుగు పందెంలో నా దృష్టిని కోల్పోకుండా యేసయ్య యందు విశ్వాసం ఉంచుతూ, యేసయ్య పైన నా దృష్టిని నిలుపుతూ నా పరుగు, నా గమ్యానికి నేను చేరుకున్నట్లుగా యేసయ్య వైపు చూసి నేను ముందుకు సాగాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాత్రమే నన్ను గమ్యానికి చేరుస్తాడు, ఆయన మాత్రమే నడిపిస్తాడు. దేవుని వాక్యం ఇంకా అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఎంతో గొప్పగా ప్రారంభించిన వాడు, కానీ వారు ముగింపుకు వచ్చేసరికి వారు ముగింపు శ్రేష్టంగా. నా ప్రశ్న ఒకటే, అందుకే చూడండి, ఎంతోమంది ఈరోజు దేవుని సన్నిధికి వచ్చారు? కొద్దిమందివే. ఎన్ని మార్లు దేవుని కృతజ్ఞత విషయంలో కృతజ్ఞత చెల్లించలేని వారు ఉన్నాం? ఎన్ని మార్లు దేవుని విషయమై అపనమ్మకస్తులుగా ఉన్నాం? ఎన్ని మార్లు మన జీవితంలో దేవునికి అవిధేయులైన వారికి ఉన్నాం? రేపు 31 వస్తే మన వాక్యాన్ని వినేటప్పుడు ఒక మాట వింటాం, గతించిన దాన్ని విడిచిపెట్టాలి, గతించిన దాన్ని విడిచిపెట్టాలని. ఆ మాట సంవత్సరం అంతంలో ప్రారంభం వచ్చినప్పుడు, లేకపోతే కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మనం పదే వింటాం. నా ప్రశ్న ఒకటి, ఈరోజు నువ్వు విడిచిపెట్టాలన్న మాట వింటున్నప్పుడు నువ్వు నిజంగా విడిచిపెడుతున్నావా? నువ్వు విడిచిపెడుతున్న విషయమై నీ జీవితంలో నువ్వు ముందు కొనసాగడానికి నువ్వేం చేస్తున్నావు? మనం చేసే పని ఏంటంటే, 2 మాట చెప్పి నేను ముగిస్తా. మనం చేసే పని ఏంటంటే, పట్టుకునేదాన్ని విడిచిపెడతాం, విడిచిపెట్టేదాన్ని, అవసరమైన దాన్ని విడిచిపెడతాం, అనవసరమైన దాన్ని. ఎంతమంది విశ్వాస భ్రష్టులైన వారు ఉన్నారు? ఎంతమంది విశ్వాస ఓడ బర్దలైపోయిన వారు ఉన్నారు?
ఎంతమంది తమ ఆత్మీయ విషయమై ఆత్మలో చల్లారిపోయిన వారు ఉన్నారు? ఎంతమంది తమ యొక్క జీవితాల్లో సరి అయిన దృఢమైన విశ్వాసం లేని వారుగా, అసలు దేవునిపై నమ్మకం లేని వారుగా ఉన్నటువంటి వారు ఉన్నారు? ఆలోచన చేయండి ఒకసారి. ఇవన్నీ ఆలోచన చేసుకోవడం మంచిది మన జీవితంలో. అదే క్రమంలో ఎల్లప్పుడూ కూడా నేను ముగించడానికి విడిచిపెట్టేదాన్ని విడిచిపెట్టి నేను జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏంటంటే ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమని, ఆయన నమ్మకత్వాన్ని, ఆయన మన ఎడల ఎంత యథార్థ హృదయం కలిగిన వాడై నా ఎడల మన ఎడల ఉన్నాడో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మనం జ్ఞాపకం చేసుకోగలిగితే విడిచిపెట్టేదాన్ని విడిచిపెడతాం, పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకుంటాం, వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు కొనసాగుతాం. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని మంచితనము, దేవుని గొప్పతనము, దేవుని యొక్క విశ్వసనీయత, దేవుని యొక్క గొప్పతనము, ఔన్నత్యము ఈ లోకానికి ఏది సాటి? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అయ్యా, ఒకవేళ మీరు కూడా అనుకుని ఉంటారేమో ఈ సంవత్సరంలో, నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నానే, నాకే నువ్వు ఇన్ని కష్టాలు తీసుకురావాలా, నాకే నువ్వు ఇన్ని బాధలు పెట్టాలా, నేనే దొరికాను నీకు అని అనుకున్న రోజులు చాలా ఉంటాయి. హలో, నువ్వు దేవుని ప్రేమించలా, మొదట ఆయనే నిన్ను ప్రేమించాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి వద్దామా? మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకై తన కుమారుని పంపెను. తర్వాత 12వ వచనం కూడా, ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు, మనం ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండను, ఆయన ప్రేమ యందు మనం. ఒకసారి 7వ వచనం చూద్దాం. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమింతుము, ఎలానగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమును పంపెను, దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 10వ వచనం మరలా, మనము దేవుని ప్రేమించితమని కాదు, అంటే నా మొదటి ప్రేమ యేసయ్య కాదు. హలో, నా మాట మీకు అర్థమవుతుందా? నా మొదటి ప్రేమ యేసయ్య కాదు. నా జీవితంలో యేసయ్య మొదటి ప్రేమ అయి ఉండడానికి కారణం, మొదట ఆయనను ప్రేమించి నన్ను పట్టుకున్నాడు, రక్షించాడు. దానిని బట్టి ఆయన ప్రేమ ద్వారానే మరలా ఆయన నాకు మొదట ప్రేమగా మారాడు. నా మాట మీకు అర్థమైందా లేదా? మరలా చెప్తున్నా, నా జీవితంలో యేసయ్య నేను ఎరగనంత వరకు కూడా, లేదా ఎరిగినప్పటికీ కూడా, నా జీవితంలో యేసయ్య నాకు మొదట ప్రేమించే ప్రేమగా యేసయ్య లేడు నా జీవితంలో. నేను ఎప్పుడైతే నేను కాదు నన్నే యేసయ్య ప్రేమించడనే విషయమై నాకు అర్థమవుతుందో అప్పుడే నా జీవితంలో యేసయ్య మొదట ప్రేమించే వ్యక్తిగా నా జీవితంలో ఉంటాడు. ఒక్కరే చెప్పారు ఆమెన్. మీకు అర్థం కాల, మీ బుర్రలు ఎక్కడ లేవు. డీఫ్రిజ్లో పెట్టొచ్చారు ఇంట్లో, చలికి ఏం పెడతాం డీఫ్రిజ్లో అంటారా? హల్లెలూయా. సో దేవుని వాక్యం ఏమంటుంది? మనం ఆయన ప్రేమించామని ఆయనే మనం ప్రేమించాడు. ఆయన ఇక నీ జీవితంలో ఎప్పుడు అలాంటి ప్రశ్న రానివద్దు. అయ్యా నేనేనా దొరికింది నీకు? నువ్వుగా చాలామంది ఉన్నారు. ప్రేమ సరి చేస్తుంది, ప్రేమ తప్పులను దిద్దిద్ది, ప్రేమ క్రమశిక్షణలో పెట్టిద్ది, ప్రేమ నిన్ను దండించిద్ది. ఆ ప్రేమ ఎవరి ప్రేమ? నీవు సరిదిద్దబడాలి. అందుకే నీకు పరిస్థితి.
ఈ పరిస్థితి నిన్ను ద్వేషించడానికి రాలా. నువ్వు యేసయ్య అంటే నువ్వు ద్వేషంగా ఉన్నావు గనక నిన్ను ద్వేషిస్తున్న అర్థాన్ని బట్టి ఆయన నీపై ఈ పరిస్థితిని తీసుకురాలా నీ జీవితంలో. కానీ నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అది నువ్వు మరలా తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి తిరిగి ఆయన వద్దకు మరలా నువ్వు వస్తావు అనే నిన్ను దండించడానికి, నిన్ను శిక్షించడానికి నీకు ఈ పరిస్థితిని తెచ్చాడు. నీ పరిస్థితి నీకు అర్థమైతే, ఆయన ఎవరో నువ్వు తెలుసుకుంటే, నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమైతే, నిన్ను బట్టి నువ్వు అతిశయించవు, కానీ యేసయ్యను బట్టే నీవు అతిశయించే వ్యక్తిగా మారుతావు. చాలామంది నేను లేకపోతే ఆయన లేడు, నేను లేకపోతే ఆయన సేవ చేయడు, నేను లేకపోతే అసలు మందిరం లేదు, నువ్వు లేకపోతే ఇక్కడ ఏం జరగకుండా ఉంటుంది అని అనుకోవడం నీ భ్రమ. నువ్వు లేకపోయినా నేను లేకపోయినా సంఘం ఆగదు, మందిరం ఆగదు, పరిచర్య ఆగదు, ఎవరి వలన పరిచర్య ఏది కూడా ఆగదు. దేవుని రాజ్యం ఎవరి వలనైనా కొనసాగించబడింది. ఆమేన్. అర్థమవుతుందా? చాలామంది అనుకుంటారు అసలు నేను లేకపోతే అన్నకి కుడి భుజం లేదు. నీ భుజమే ఉంది మరి అన్నకి, ఆయనకు లేదక. నీ కాలు ఆయనే, నీ చెయ్యి ఆయనే, ఆయనకి ఏమీ లేవక. పిచ్చిగా ఆలోచన చేస్తాం మనం. ఆలోచన చేయండి. నేనెవరో మొదట నేను తెలుసుకోవాలి. అందుకే నా ఆలోచన అంతా ఒకటే ఎప్పుడు కూడా. నేను ఎల్లప్పుడూ నా విశ్వాస జీవితంలో నేను యేసయ్యను తెలుసుకుంటూనే ఉండాలి. ఒక్కటి చెప్తాను, అదొక్కటి. ఎల్లప్పుడూ యేసయ్య నువ్వు ఎంత కాలమైన రక్షించబడి నిన్ను నన్ను యేసయ్య అడిగే ఒకటే ప్రశ్న ఏంటంటే, నేనెవరో నీకు తెలుసా? నాకు తెలీదా యేసయ్య ఎవరో, నాకు తెలీదా అని ఒకవేళ అనవచ్చేమో. నేను తెలీదని నేను చెప్పట్లా. నువ్వు యేసయ్య గురించి ఏది మాట్లాడుతున్నావో అన్నీ సత్యమే, అన్నీ నిజమే. అయినప్పటికీ నీ జీవితంలో నువ్వు యేసయ్య యొక్క ప్రత్యక్షతను కలిగిన వ్యక్తివే జీవించడం అనేది అవసరం. అందుకే మాటికి నేనెవరో నీకు తెలుసా అనే మాట దేవుడు ఎల్లప్పుడూ అడుగుతాడు. మన జీవిత గమ్యం ఎల్లప్పుడూ యేసయ్యను తెలుసుకోవటమే. మన జీవిత గమ్యం ఎల్లప్పుడూ యేసయ్య వలె మారటమే. మన జీవిత గమ్యం ఎల్లప్పుడూ యేసయ్య వలె నన్ను నేను మలుచుకోవటమే. అదే నా జీవిత గమ్యం. దానికి మించి నా జీవితంలో గమ్యం ఏది ఉండకూడదు. ఒకవేళ నా జీవితంలో గమ్యం ఏదైనా ఉంటే నేను దాని కొరకు పరిగెడితే నేను ఏ రీతిగా మార్చబడాలో, ఏ రీతిగా మార్చబడాలో, ఏ రీతిగా తయారు చేయబడాలో అది నా జీవితంలోంచి నేను పోగొట్టుకుంటాను. అర్థమైందా? చాలాసార్లు మనం ఆ ఒక్క నాణ్యం ఉన్నట్టు చూసారా? ఒక్క నాణ్యం పొందినవాడు గుర్తుందా మీకు? గుర్తులేదా? చెప్పండి, గుర్తులేదా? ఏం చేశాడు వాడు? అమ్మా లడ్లు వస్తున్నాయి, తెస్తుంది పాస్టర్ గారు. పలహారం మీకోసం లడ్లు వస్తున్నాయి, చెప్పండి పెద్దగా. వెళ్ళేటప్పుడు నీరసం కాకుండా లడ్లు తినేది కానీ. హల్లెలూయా చెప్పండి పెద్దగా. ఆ ఒక్క నాణ్యం పొందినవాడు ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? పెద్దగా చెప్పాలి. ఏం చేశాడు? పాతి పెట్టాడు. నేను ఈ మాట అనడానికి అర్థం ఏంటంటే, యజమానుడు వచ్చినప్పుడు వాడు చేసిన పని చేయకుండగా, వాడు అలాగను వదిలిపెట్టకుండగా, వాడు యజమానుడు వచ్చినప్పుడు యజమాని గురించి ఎలా మాట్లాడు? నీవు విత్తని చోట కోయువాడు అని, నువ్వు చల్లని చోట పంట కోయువాడు అని, నాకు కఠినుడు అని కూడా నాకు తెలుసు అన్నాడు. అసలు యజమానుడు అలాంటి వాడు అయితే ఎందుకు ఇస్తాడు? మీకు అద్భుతమైన విషయం తెలుసా? మొదట నిన్ను ఆయన ప్రేమించాడు. రెండోది, నీ యందు నువ్వు ఎలాంటి వ్యక్తివైనా నీ యందు ఆయన నమ్మిక ఉంచుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీకు బుర్ర ఎక్కట్లా మీకు. నీ యందు నమ్మిక ఉంచుతున్నాడు ఆయన. ఒక ఆలోచన చేయండి ఒకసారి. ఆయన నమ్మిక ఉంచకపోతే ఎందుకు పిలిచి వారికి తలాంతులు ఇస్తాడు? అంతేనే కదా? ఎవరినైనా తీసుకురావచ్చు కదా. యజమానుడు ధనవంతుడు అయితే పనిచేసే వారిలోనే కొంతమంది ఎన్నుకున్నాడు ఆయన ఆ ఇంట్లో. చెప్పండి, అవునా కదా? బైబిల్ అదే కదా ఉంది. ధనవంతుడు కనుక పనిచేసే వారిలోనే ఆ ఇంట్లో ఉన్న వారిని ఎన్నుకున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, ధనవంతుడు అయితే ఇంట్లో వారిని ఎందుకు తీసుకురావాలా? ఇంట్లో వాళ్ళని ఎందుకు ఎన్నుకోవాలి? బయట వాళ్ళని తీసుకురావచ్చు కదా. బయట వాళ్ళని తీసుకురే, నా స్నేహితుడు నువ్వు, నేను ప్రేమిస్తున్నా కాబట్టి నేను ఊరు వెళ్తున్నా నువ్వు చూసుకో అని పెత్తనం అప్పగించవచ్చుగా. లేదు, అలా అప్పగించాల. ఏం చేశాడు? తన దాసులను పిలిచి వారికి ఇచ్చాడు. చూసారా? అంటే ఎలాంటి వారమై, మన నమ్మకమైన వారం కాదని కూడా తెలుసు ఆయనకి, మనం మంచి వారం కాదని కూడా తెలుసు ఆయనకి, మన యథార్థ పరులము కాదని కూడా తెలుసు ఆయనకి.
మన చెడ్డవారమని కూడా తెలుసు ఆయనకి. కానీ అన్నీ తెలిసిన మొదట ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆ ప్రేమను బట్టి నిన్ను నన్ను నమ్మి ఆయన రక్షణ మనకిచ్చాడు. అర్థమవుతుందా మీకు? చాలాసార్లు మనం ఆ ఒక్క తలాంతులు తీసుకున్న వాళ్ళలాగా ఉంటాం. వీడు ఏ పని చేయకపోగా వాడు చివరికి ఏం చేశాడంటే యజమానుడు కూడా చెడ్డోడు అన్నట్టు భావించాడు వాడు. మనం కూడా అలాగే ఉంటాం కొన్నిసార్లు. ఇందా నేను చెప్తూ వస్తున్నా కదా, అయ్యా నేనే దొరికాను నీకు, ఎవరు లేరా అయ్యాక, విశ్వాసులు ఎవరు లేరా, లేకపోతే ఇంకోటి ఎవరు లేరా, ఇంకోళ్ళు ఎవరు లేరా, నేనే కనపడ్డానా, ఎందుక ఇంత శోధిస్తున్నావు, ఎందుక ఇంత శ్రమ నాపై ఉంచావు, ఎందుక ఎంత అంటావు. శ్రమ కలిగినప్పుడు నువ్వు కృంగిపోతే చేతకాని వాడు అవుతావు. శ్రమను బట్టి నువ్వు సంతోషించు, ఆ శ్రమలో అధికమైన దీవెన నువ్వు చూస్తావు. శ్రమ నేను కృంగిపోవడానికి తీసుకురాలా, శ్రమ నేను సరిచేసి క్రమపరిచి నీ విశ్వాస జీవితంలో నేను బలపరిచి బలమైన వ్యక్తిగా నిలబెట్టడానికి శ్రమ నీకు వచ్చింది. సో కనుక ఆ శ్రమను బట్టి నువ్వు సంతోషించగలిగి ఆయనను ప్రేమిస్తున్నాడు, నన్ను విడవలేదు అన్న ఆ నమ్మికతో నువ్వు ముందుకు సాగితే యజమానుడిపై నువ్వెన్నడూ కూడా చెడ్డ ఆలోచన కలిగి నీ జీవితంలో జీవించవు. ఎంతమంది ఈరోజు యేసయ్య నాకు ఏం చేయలేదనే వారు ఉన్నారు చెప్పండి? ఎంతమంది యేసయ్య నాకు ఏ మేలు చేయలేదు అన్నవారు ఎంతమంది? చాలామంది ఉన్నారు. అలాగ అంటూ దేవుని మందిరానికి రావటం మానేసిన దౌర్భాగ్యులు కూడా చాలామంది ఉన్నారు. హలో, అవునా కదా? అన్నమాట వాస్తవేనా? నాకేం చేశాడు దేవుడు, మరి మిగిలిన చేసిన దేవుడు ఇది ఒక్కటే చేయలేదు కాబట్టి అలిగావు ఆయన మీద, మంచిదే. మరి మిగిలిన జీవితంలో జరిగినాయని ఎవరు చేశారు? దేవుడు చేశాడా, మనుషుడు చేశాడా? మనం చిన్న విషయాల్లోనే తప్పిపోతున్నాం. చిన్న విషయాల్లోనే నా దేవుడు మంచోడు కాదంటున్నాం మనం. అందుకే మన జీవితంలో మన పరుగు విషయమై, మన ముగింపు విషయమై సరిగా మనం ముగించలేకపోతున్నాం. రేపటి దినాన్ని ఇంకో విషయం నేను కొనసాగిస్తాను దేవుని చిత్తం అయితే. కనుక మన యందు గమ్యం ఉంది, ఆ గమ్యానికి చేరుకోవాలి. అది ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. మన దేవుడు విషయాన్ని మరలా మీ మనసులో ఉంచుకోండి. మన దేవుడు ప్రారంభానికి దేవుడు మాత్రమే కాదు, ముగింపుకు కూడా దేవుడు అత్యాశక్తిగా ఎదురు చూసేది ఎక్కడంటే ప్రారంభం గురించి కాదు, నా ముగింపుని గురించి. అందుకే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అన్న మాట అదే. అంటే దేవుడు ప్రారంభాన్ని చూస్తున్న దానికంటే ఎక్కువగా నా విశ్వాసంలో నేను ఎలా నిలబడతానే విషయమై ఆయన మరి ఎక్కువగా చూస్తున్నాడు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటను బట్టి మన జీవితాలు మనం సరి చేసుకుందాం. మరలా విడిచిపెట్టేదాన్ని విడిచిపెడదాం, పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకుందాం. మన కొరకే ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. గతించిన దాని గురించి మనం ఆలోచన చేయడం కంటే ముందు జరగబోయే దాని విషయమై మనము అత్యాశక్తి కలిగి దేవునిపై విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ఆయన ప్రేమను ఆయనను ఎరిగిన వారమై మనం ముందుకు సాగుతాము గాక. ఆమె తలలో అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం, రెండు చేతుల పైకి ఒక క్షణం ప్రార్థన చేద్దాం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అవునేసయ్యా, పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అవునయ్యా, అందుకే గైకొనుము దేవా ఈయన శేష జీవితం. మరొకసారి అందరూ రెండు చేతుల పైకెత్తి మన హృదయాన్ని సమర్పించుకుందాం. అందుకే గైకొనుము దేవా ఈయన శేష జీవితం. మరొకసారి పాడదామా. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చిన. అవునేసయ్యా, నీ ప్రేమతో ప్రేమించున్నావు, అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం. మరొకసారి, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అవునయ్యా, అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో. ఇదొక పాటగా కాదు కానీ మన హృదయం నుంచి వచ్చే మాటగా చెబుతాం యేసయ్యకి. ఆపాదమస్తకం నీకంకితం. ప్రార్థన చేసుకుందాం. అందరూ రెండు చేతులు పైకి ఎత్తుదాం. అందరూ నోరు తెరిచి కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి యేసయ్య నీతో మాట్లాడాడు. నీ జీవితంలో ఎన్నిసార్లు ఆయన ప్రశ్నించి ఉంటావు? నీ జీవితంలో ఎన్నిసార్లు గైకొనని వ్యక్తిగా ఉన్నావు? నీ జీవితంలో ఎన్నిసార్లు తప్పిపోయిన వ్యక్తిగా ఉన్నావు? నీ జీవితంలో ఎన్నిసార్లు పెద్దగా స్వరం ఎత్తుదాం, పెద్దగా స్వరం ఎత్తుదాం అందరూ. అయ్యా నేనేనా, నన్నేనా అని ఎన్నిసార్లు ప్రశ్నించుంటావు దేవుణ్ణి. ఆయన మనల్ని మొదలు ప్రేమిస్తున్నాడు. మన ఎదుట ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. నా విశ్వాసాన్ని ముగించాలి, నా పరుగును ముగించాలి. కార్యారంభము కంటే కార్యాంతం మేలు. మరలా తిరిగి నేను కలిగిన మొదటి ఆసక్తిని కలుగు చేయ్యా. మా ప్రభువు రానున్న సంవత్సరంలో మరలా నేను మొదటి స్థితికి రావాలి, మరలా మొదటి ప్రేమను పొందాలయ్యా. అయ్యా కృప చూపయ్యా, నడిపించయ్యా, నన్ను లేవనెత్తయ్యా. అయ్యా దావీదు చెప్పినట్టు జిగటగా దొంగ ఊబిలో, నాశనకరమైన ఊబిలో నన్ను పైకి లేపి నా పాదం బండ మీద నిలిపి నాలుగు స్థిరపరిచి అని చెప్పినట్టు నన్ను మరలా నిలబెట్టయ్యా. స్థిరపరచు ప్రభా. నిన్ను విడువక నేను పట్టుకోవాలి ప్రభా. ఎన్ని మార్లు నేను తొలగిపోయినా అయ్యా, ఎన్ని మార్లు నేను తొలగిపోయినాయ్యా. మా ప్రియ తండ్రి స్తోత్రం. ప్రార్థిస్తాం అందరము స్వరమెత్తి ప్రభు సన్నిధిలో మనం స్వపరీక్ష చేసుకుందాం. ఏ విషయంలో నీ హృదయము దోషారోపణ చేస్తుందో దేవునితో మన హృదయాన్ని సంబంధపరచుకోవాలి. ఇశ్రాయేలు వారి జీవితంలో వారి ప్రయాణం చాలా అద్భుతంగా ప్రారంభించబడింది. కానీ వారి ముగింపు దేవుని కార్యమును చూచి వారు శోధించారు దేవునిని. వారి హృదయాలు కఠినపరచబడ్డాయి. వారి జీవితంలో అవిశ్వాసం ఏర్పడింది. అవిశ్వాసం వలనే వారు ప్రమాణంలో వారు దేవుని వారి కొరకు చేసిన వాగ్దానంలో వారు ప్రవేశించలేదు. ఈరోజు నీవు నేను అలా ఉండకూడదు పిల్లరా. మన కొరకు దేవుడు సిద్ధపరిచిన నూతన సంవత్సరంలో ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇంకా మిగిలిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు చేస్తాడు తప్పనిసరిగా, దేవుడు చేస్తాడు తప్పనిసరిగా. నీ కొరకు రానున్న సంవత్సరంలో అన్నిటినీ సరిచేసి సమకూర్చి అన్నిటినీ ఆయన నీ కొరకై ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రాజా స్తోత్రం. ప్రార్థిస్తాం అందరం. స్తుతించొద్దు, స్తోత్రం అని చెప్పొద్దు, అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయాలి.